ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, ఏ2గా గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సిబిఐ కోర్టు తేల్చేసింది. సబితతో పాటు ఏ8 కృపానందంను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ3 విడి రాజగోపాల్, ఏ4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీఖాన్లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో గాలి సోదరుడు బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు 7 ఏళ్ల శిక్ష విధించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సిబిఐ కోర్టు తేల్చేసింది. సబితతో పాటు ఏ8 కృపానందన్ను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ3 విడి రాజగోపాల్, ఏ4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీఖాన్లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో గాలి సోదరుడు బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు 7 ఏళ్ల శిక్ష విధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు సిబిఐ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 5 మంది నిందితులను ఇప్పటికే దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు కూడా ఖరారు చేసింది కోర్టు. ఏ1 శ్రీనివాస్ రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ2 మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూడా 7 సంవత్సరాల పాటు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో 2 నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబితా, ఐఏఎస్ కృపానందన్ ని కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ సిబిఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత 4 ఛార్జ్ షీట్లను ఇప్పటికే సిబిఐ కోర్టు ముందు సిబిఐ అధికారులు సమర్పించారు. 14 ఏళ్ల పాటు విచారణ అనంతరం సిబిఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఏ1, ఏ2లకు 7 ఏళ్ల పాటు శిక్షలు ఖరారయ్యాయి. అలాగే మిగిలిన దోషులకు కూడా కోర్టు 7 ఏళ్ల శిక్ష విధించింది. ఈ కేసులో ఐపీసీ 120B రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ రెడ్ విత్ 13(1)D కింద సిబిఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించారు. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని సిబిఐ విచారణలో అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ రోజు సిబిఐ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ పై 2009 డిసెంబర్ 7న సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొదటి ఛార్జ్షీట్లోనే ఏ1, ఏ2లుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైనింగ్స్ ను తవ్వి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 844 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. వారి ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని ఈ కేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు డాక్యుమెంట్ ఎవిడేషన్ ను కూడా న్యాయస్థానం ముందు పెట్టింది సిబిఐ. డాక్యుమెంట్ ఎవిడేషన్ కింది దాదాపు 3337 డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది. సాక్షుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత న్యాయస్థానం దోషులకు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మాత్రమే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ కాలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులంతా కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఈ కేసులో సబితా డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఈ కేసులో ఈమె పాత్ర కీలకమని గతంలో డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేసింది కోర్టు. అయితే ఈ కేసులో సబితా, కృపానందం పాత్ర లేదని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.